విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహి. అక్కడ రుద్ర శబ్దానికి అర్థం చెప్పుకుంటూ వివరం మాట్లాడుకుంటున్నాం. ప్రణవనాదం చేత రక్షిస్తూ తనను పొందింపజేయువాడు అని చెప్పి ఓంకారనాదానుసంధానం చేత రక్షించేవాడని చెప్పి అందుకని ఆయనకి రుద్రుడు. రూరూయమానో ద్రవతి ప్రవిశతి మర్త్యాన్. ధ్వని రూపం లోపల ఏడ్చే విద్యార్థి ఉంటాడే, ఏడ్చే బిడ్డ ఉంటాడే, ఆ ఏడుపు ద్వారానే లోపల ప్రవేశిస్తాడు, ద్రవింపజేస్తాడు వాళ్ళని. ప్రవిశతి మర్త్యాన్ అంటే ధ్వని రూపంలో ప్రవేశిస్తాడు. అందుకనే ధ్వనిని, శబ్దాన్ని వృషభ రూపంలో చెప్తారు. ముందు మనం వేరే చోట మాట్లాడుకుందాం. ధర్మ వృషభము అని, అలాగే శబ్దమే వృషభము. చత్వారి శృంగా ద్వే శీర్షి సప్తహస్త త్రిధాబద్ధ, అక్కడ అది చెప్పుకుందాం మనం. అది అలాగే అంటే మనుషులందరి లోపల ప్రవేశిస్తాడు ఆయన శబ్ద రూపంలో. తరువాత రుద్ర శబ్దానికి ఇంకో అర్థం చెప్పారు. రుక్ అంటే రుచి, కాంతి. తేజస్వరూపుడు ఆయన, తేజోరూపుడు. అంటే వ్యాకరణ శాస్త్రం ప్రకారము సూర్య అగ్ని వీళ్ళిద్దరికీ కూడా చెప్తారని చెప్తూ మనకి మత్స్య పురాణంలో, వేరే పురాణాల్లో కూడా ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి సూర్య భగవాన్ లోపల జయస్వదా సవితృమండల మధ్యవర్తి శ్రీ మహావిష్ణువు, సూర్యుని లోపల పరమశివుల వారు నీలగ్రీవో విలోహిత అంటూ సూర్యుని లోపల అలాగే వరుణదేవుడు ఉన్నాడని, ముగ్గురు అంటే పరమశివుల వారు, వరుణుడు, అగ్ని వీళ్ళున్నారని. అంతే నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరుతోటి భగవంతుడి అంగములని చెప్తారు. ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష దర్శనము. సూర్యునిగా, విష్ణువుగా, శంకరునిగా ఆరాధన చేయండి అని చెప్పి చెప్తారు. అలాగా తేజోరూపుడు ఆయన, అలాంటి తేజస్సు. అంతేకాదు ఋత్ అంటే అడ్డగించుట, బంధించుట, మోహింపజేయుట. ఆ శక్తి కలిగినవాడు అంటే బంధిస్తాడు, మోహింపజేస్తాడు అందరినీ కూడాను. అలాంటివాడు. దీనికి మళ్ళీ ఒక్కసారి కుమార సంభవం లాంటి గాథలు చూసుకుంటే వీడి ప్రతిదానికి ఉదాహరణ దొరుకుతాయి. అందుకని అంతేకాదు తాం భక్తేభ్యో ద్రావయతి, తన భక్తులందరినీ కూడా ద్రవింపజేసేవాడు. అంటే దుర్మార్గపు లక్షణాల్ని భక్తులకి దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు. కానీ వాడికి స్వభావసిద్ధంగా పుట్టుకతోటే ఉంటాయి. తారకాసుడు మరోడు ఉన్నారు కదా, వాళ్ళ వెధవేషాలని వాళ్ళ బొట్టు నుంచే ఉన్నాయి పూర్వజన్మ నుంచి. వాడిని ఏం చేయలేడు. కానీ కొత్తగా వాడికి దుర్మార్గపు లక్షణాలు రాకుండా చేసేవాడు. ఒకవేళ వచ్చినా ఆ శక్తులు తొలగించేందుకు తగినటువంటి ప్రణాళిక నిర్వహించేవాడు. ఋతిం వేదశబ్దం బ్రహ్మణే కల్పాదౌ రాతి. వేద శబ్దాన్ని కూడా బ్రహ్మగారు జ్ఞాపకం చేసుకున్నది అర్ధనారీశ్వరతత్వాన్ని గుర్తు చేసుకున్న తర్వాత వేదంలో చెప్పటి రహస్యాలు గుర్తు తెచ్చుకుని అప్పుడు సృష్టి మళ్ళీ ప్రారంభించుకున్నాడు. అందుకని అలాగే శివశబ్దం అన్నది 3 రకాల అర్థాలతో చెప్తారు. అనుగ్రహమని, శాంతమని, మంగళమని. ఈ శివస్వరూపం 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఘోర, రెండవది శివ. ఘోరస్వరూపం అంటే హింసించేది, శివ అంటే మంగళములు కలిగించేది. ఈ రెండిటికి ఆయుధాలు ఉంటాయి, ఉండవు. మొదటిదానికి ఆయుధాలు ఉంటాయి, ఇక్కడ ఆయుధాలు ఉండవు. అది అక్కడే మళ్ళీ సాంబ, శర్వ, శంభు ఈ పదాలు ఉపయోగించారు. అంటే అక్కడ ఏమిటది అంటే తమాషాగా శంభు అంటే కజ్జతే విప్రాహ యస్మాచ్చ శుభ సంభవ. శంభూహి కజ్జతే. ఇది కూడా స్కాంద పురాణంలో లోమహర్షి చెప్పింది. అంటే శంభుడని చెప్తాడట. ఎందుకని
శుభములన్నీ కలుగుతాయి గనక శంభు అన్నారు. అంతేకాదు ఆయనే మళ్ళీ చెప్పాడు. శివశబ్దానికి అర్థం ఏమిటో తెలుసిన లోమసి మహర్షి చెప్తాడు మళ్ళీను. అదేమిటి అంటే శకారం అంటే స్వర్గమని, వకారం అంటే మోక్షమని. శివేతి ద్యక్షరం నామ వ్యాహరిష్యంతి ఏ నరాః దేశాం స్వర్గశ్చ మోక్షశ్చ భవిష్యతి నాణ్యదా. అంటే ఒక్క స్తోత్రాన్ని సాధన చేయడం కోసం, వివరణ చేయడం కోసం మేము ఎన్ని పురాణాలు తిరగేయాల్సి వస్తుందో గమనించారండి. ఈ కష్టాన్ని మరి ఆయా సాంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు ఎందుకు పడి చెప్పటం లేదు? కారణం తెలియదు. అంచేత మేము మతం మార్చుకున్నామనో పద్ధతి మార్చుకున్నామని కాదు, ఇలాంటి ప్రేరణ మీకు కలిగించి ఇదే పద్ధతి లోపల ఏది చెప్తున్నా రామాయణ భారత భాగవతాలతో పాటు ఇతర గ్రంథాలు కూడా అవలోకన చేయండి. ప్రతి పదానికి వివరణ ఎక్కడుంటుందో దాన్ని జాగ్రత్తగా గమనించండి. తెలియకపోతే అది తప్పండి అనే మాట మాత్రం మీ నోటి వెంట రావద్దు దయచేసి. అది గమనించండి. చెప్పుకున్నాం ఒకసారి ఒక ఉదాహరణ. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అనే శ్లోకం చూస్తూ మరంగంటి స్వామివారిని అడిగాను ఒకసారి, ఏమండి శంకరాచార్యులు అంతటి గొప్పవారు కదా, సంస్కృత విద్వాంసులు అంటారు, మరొకటి అంటారు, పదం తప్పువాడు ఏమిటండి? మరంగంటి వారు గాదిగా చూశారు నాకేసి. ఏమిటో ఆ పదం అన్నారు. కుల అన్వయ రత్నదీపం అన్నారండి. కులము అన్నా అన్వయం అన్నా ఒకటే కదండి, వంశమే కదండి. ఆ రత్నదీపం సరే పక్కనట్టే పెట్టండి, అదే చెప్పుకున్నారు. మరి ఒకే పదాన్ని రెండుసార్లు వాడారు ఏమిటండి? మరి మరో వైష్ణవులు అయితే ఏం చేస్తున్నారు? శభాష్, శంకరులు ఇలాగే తప్పులు రాస్తుంటారయ్యా అనేవారు. కానీ వారు కానీ నల్లాంచల రఘునాథ స్వామివారు కానీ ఇతర పెద్దలు ఉన్నారే, ఏ తత్వాన్ని విమర్శించే ముందు అది సాత్వికముగాను అర్థవాదంతో చెప్పేవాడు తప్ప నోటికొచ్చినట్టుగా ద్వేషంతో మాట్లాడేవారుగా. బుధమే చేయివేసి శంకరుల సంస్కృతంలో దోషాలు పట్టగలిగేంతటి విజ్ఞానాన్ని దేవరవారు సంపాదించారన్నమాట. చాలా సంతోషం అని. తెలియకపోతే తెలియదనడుగు. అక్కడ కులం అంటే కులమే, అన్వయం అంటే అర్థం వేరు, రత్నదీపం అంటే అర్థం వేరు. నిఘంటువులు తెలవాలి నీకు. ఏదో శబ్దార్థ చంద్రుడు కూర్చున్న దగ్గర అమరకోశం ఉంది చాలదది. మేదిని నిఘంటువులో ఉందది. ఏమిటది? అన్వయో మకరాలయ రత్నదీపస్తు చంద్రమా. ఇప్పుడు చూసుకో, రఘువంశమనే రఘుకులమనే సముద్రానికి చంద్రుడి వంటివాడు. సరిపోయింది కదా. రఘునాథాచార్య స్వామి వారు కూడా నల్లంచల రఘునాథాచార్య స్వామి వారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో 11-12 చోట్ల శంకరుల వ్యాఖ్యానాన్ని ఎత్తి చూపించారు. అక్కడ దూషించలేదు ఆయన. ఇది శంకరుల వ్యాఖ్యానం కానే కాదు. ఎందుకని? వారు ఉపనిషత్ వ్యాఖ్యానంలో బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంలో చెప్పిన పదాలు ఉంటే అవి కాస్త ఇక్కడ ఇలా ఎందుకు మారుతాయి? చేత వారు చెప్పినవి ఉన్నాయి. ఇది తరువాతి కాలంలో వాళ్ళు, ఆ సాంప్రదాయం ఉన్న వాళ్ళు అపార్థం చేసుకుని వ్యాకరణ సూత్రాల తేడాతోటి దీన్ని మార్చడం జరిగింది. అంచేత శంకరుడు ఇలా వ్యాఖ్యానించలేదు. ఈ ప్రేమలు మాకు మొదటి చిన్నప్పటి నుంచి అలవాటు చేశారండి. తత్వభేదం ఉండొచ్చును, శాస్త్రభేదం ఉండొచ్చును, సంప్రదాయ భేదం ఉండొచ్చును. దూషించకండి అవన్నీ కూడాను, గమనించండి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్తగా. శివశబ్దానికి అర్థం ఇది అని చెప్తాడు. అందుకని సాంబ, శర్వ, శంభు ఇది. అంటే శర్వుడంటే శర్వుడని కూడా దానికి కూడా చెప్పారు. ఏమిటి? ఉదారోహి మహాదేవో దేవానాం పతి ఈశ్వర ఈయన సర్వం ప్రదత్తం హి తస్మాత్ సర్వ ఇది స్మృత. ఆయన పేరు సర్వుడు, శర్వుడు కూడా సుఖాన్ని కలిగించేవాడు అని చెప్పి సాంబ అమ్మవారితో కూడుకుని ఉంటాడు ఆయన. అది విశేషం. అలాగే శర్వ అన్నతోట శృణాతి హినస్తి పాపం, పాపములన్నీ తొలగించేవాడు. శృణాతి హినస్తి సర్వం అంతకాలే, అంతకాలం వచ్చినప్పుడు మొత్తం అన్నిటినీ నాశనం చేస్తాడు. అగ్ని రూపము. దీనికే మనకు ఒక తమాషా ఏదది శ్రీశైలం కథ లోపల ఉంది. ఒకసారి పాపం స్వామివారు అమ్మవారు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది నమ్మకం ఉందో మనమే చూద్దామని చెప్పి ఒక ముసలాయన వేషం వేసుకు ఆయన బుడదలో పడున్నట్ట
ఇది మనకు పురాణాల కథల్లో వింటుంటారు పాపం. ఆవిడేమో బయట నిలబడి కుయ్యమని ఎడుస్తోందట. ఏమో ఏమిటి ఆయన బొదలు పడిపోయి బయట తాగండిదట. వెళ్ళబోతుంటే ఏం లేదు, ఆయన జీవితంలో పాపం చెయ్యని వాడు ఎవడో వెళ్ళి ఆయన పట్టుకుని బయటకు వస్తాడు, అదే వాడు పోతాడు అందుట. ఎవడు బట్టి వాడికే భయం, మేము పాపాలు చేశాం కనుకనే వస్తున్నాం ఇక్కడికి అని చెప్పి. ఒక పతిత, ఒక వేశ్య అంటే వేషము చేత ఉన్నది ఆ మహాతల్లి వస్తూ బామ్మగారు ఉండండి నేను ఉన్నా కదా అని పెడుతోందిట. బయట వాళ్ళంతా తిట్టాట, బుద్ధి ఉందా, నీ చరిత్ర లాంటిది, ఇన్ని పాపాలు చేసి పెడతావా, పాపం చేయలేదంటావా? ఆవిడ నవ్వెందిట, మహానుభావ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటారు మీలాంటి వాళ్ళే. పాపాలు పోతాయని చెప్పారు, శిఖరాన్ని చూసరికి నాకు పాపం పోకేమవుతుంది, ఒకవేళ ఉందనుకోండి ఆయన్ని బయటిలో అవుతాను, నేను బురదలో పడతాను పోయి. ఈ కథ మనకి చెప్తారు కదా. ఈ కథ ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? మనం వెళ్దాం, దేవుడి గుడికి వెళ్దాం, పాపం పోయిందో లేదో, అయ్యో ఏడుపు ఇదా. అందుకని అంటున్నారు శృణాతి హినస్తి. ఇవన్నీ మీ పురాణాల్లో వింటున్న కథలే, సరదాగా నవ్వుకుంటాం తప్ప అర్థం దేవుడు పట్టించుకో మనం. హినస్తి సర్వం అంతకాలే. శివ అంటే త్రిగుణాతీతుడని, నిష్కల్మషుడని, కళ్యాణ రూపుడని కూడా అర్థం చెప్తారు అక్కడ. భారతమే నిర్ణయం చెప్పింది. సమేధయతి యత్ నిత్యం సర్వార్థాన్ సర్వకర్మసు శివమిచ్చన్ మనుష్యాణం తస్మాత్ దేవ శివ స్మృత. అయ్యా, ఒక్క స్తోత్రం తీసుకుని వివరించడం కోసం స్కాందంలోంచి, భారతం నుంచి అన్ని అవతల లిస్టులో ఉండవు, చదువుకుంటూ వెడితే తప్ప దొరకవు అవి. మాకు శిష్యులు ఎవరు ఉండరు, మాకు రైటర్లు ఎవరు ఉండరు కూర్చోడానికి. మేమే చదువుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, పెట్టుకోవాలి. మరి కొందరు మహానుభావులు ఉంటారు, 2000 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి 22 మంది సెక్రటరీలు, పిఏలు, బోర్డు అంతమంది ఉంటారు పాపం. అంత అదృష్టం మాకు లేదు కదండి. అని గమనించండి దీంట్లో ఉన్న కష్టాన్ని. అంచేత పొరపాటును కూడా అపార్థం చేసుకోవద్దు మీరు అని జ్ఞాపకం చేసుకుంటూ ఇది ఇన్ని విశేషాలు చెప్తారు. అందుకని చెప్పి స్వామి నీకు నమస్కారము అని ఇప్పుడు మళ్ళీ అంటాడు. నమ శివాయ సాంబాయ నమః శర్వాయ శంభవే నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః. అక్కడ సదసస్పతయే నమః, రుద్రాయ సదసస్పతయే నమః అన్నది ఋగ్వేద మంత్రం. అది ఎలాగా ఋగ్వేదంలో ఉంది, సదసస్పతిం అద్భుతం ఇంద్రస్య కామ్యం ప్రియం. అందుకని సదసస్పతి అన్న శబ్దప్రయోగం అక్కడ వచ్చింది. సదసస్పతి అంటే అర్థం ఏమిటి? సదసహ పతి అంటే యాగములని కాపలా కాసేవాడు, రక్షించేవాడు. అద్భుతం, అద్భుతం అంటే ఇంతకుముందు ఎవళ్ళు ఇంత రక్షణ వాళ్ళు కలిగించరు. అద్భుతం ఇంద్రస్య ప్రియం కామ్యం. ఇంద్రునికి ప్రియమైన కోరికలు ఏమున్నాయో అంటే పరమాత్మకి ఇష్టమైన అవి వాటన్నిటిని కూడా రక్షణ కలిగించే మహానుభావుడైన రుద్రాయ చెప్పుకున్నాం కదా. అందుకని నమో భవాయ చ రుద్రాయ అంటూ దాంట్లో కూడా మనం చెప్పుకుంటాము. అంచేత వాజరసనీయ సమేతలో ఇది ప్రత్యేకించి రుద్రాయ సరస్వతయే నమః, నమో నటాయ అది విశేషం ఇక్కడ. అలాగా చెప్తారు వాళ్ళు పెద్దలు. అంచేత అందుకని శుభములన్నీ కలిగిస్తాడు కనుక శంభువి కజ్జతే విప్రహ యస్మాచ్చ శుభ సంభవ. వాటిని అద్భుతంగా ఇచ్చే మహానుభావుడు అంటారు. ఆయనకి నమస్కారం అంటున్నాడు మహర్షి. తర్వాత ఇక్కడ ఇంకొక చక్కటి పదం ఉంటుంది. ఇది కూడా సంస్కృతం వాళ్ళు తన్నుకుంటూ ఉంటారు పాపం పిల్లలు. ఎలాగంటే పాద భిన్నాహి లోకాయ మౌళి భిన్నాండభిత్తయే భుజప్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని మార్చుకున్నారు కొంతమంది. ఎలాగో తెలిసిన పాద భిన్నాయ లోకాయ, అంతేకాదు మౌలి భిన్నాండభిత్తయే భుజప్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః. భుజప్రాంత కాస్త భుజభ్రాంత కింద మార్చారు. అది పాద భిన్నాయ లోకాయ కాదు, పాదముల చేత భిన్నము చేసిన లోకములు కలవాడు. అది కాదు,
అంటే పాదాలు నాట్యం చేస్తున్నారు దానికని కాదు. పాద భిన్న అహిలోకాయ. అహిలోకం అంటే రెండు అర్థాలు. ఒకటేమిటి, మేఘమండలం అని ఒక అర్థం ఉంది, పాతాళం అని ఒకటి ఉంది. అంటే పాదము చేత తొక్కాడు మేఘమండలాన్ని, పాతాళాన్ని. అహి అంటే అర్థం పాములు పాతాళంలో ఉంటాయి, దాన్ని ధరించాడు కదా, అందుకని. అహి అంటే మేఘం అని కూడా ఉంది. మీరు భారతదేశంలో మేఘాలయ అని ఉంది కదా, అక్కడ ఇళ్లలోకి మేఘాలు కూడా చొచ్చుకొచ్చేస్తాయి శుభ్రంగాను. అందుకని మేఘాలయ, మేఘములకే ఆలయమైనది. దాన్నే భారతాది గ్రంథాల్లో ఏం పేరు చెప్పారో తెలుసునా, ఐఛత్రం. అక్కడ పేరు భారతంలో. చాలామంది అనుకుంటారు ఐఛత్రం ఏమిట్రా అని చెప్పి. అంటే మేఘములనే ఛత్రముగా కలిగిన వాడు. దీనికే వాయుపురాణంలో మరో పురాణంలో చమత్కారం ఉంది. అమ్మవారు అడిగింది పార్వతం వారు, ఏమండి అందరికీ భవంతులు అలాంటివన్నీ ఉన్నాయి, లోకాలన్నీ ఉన్నాయి, మనం హిమాలయ పర్వతాలను పడి ఏడుస్తున్నాం, ఏమిటండి ఇది? ఓహో అలాగా, ఎండ వేడి వాన ఇలా లేకుండా ఉండదా అంటే మేఘాల పై లోకానికి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఏమవుతాయి, మేఘాలు కింద ఉంటాయి, మనకి ఇబ్బంది లేదు. అందుకని మేఘాల పై లోకానికి వెళ్ళిపోయాడు స్వామి. ఆ మేఘాలన్నీ ఎక్కడుంటాయి? పాదాల కింద ఉంటాయి లోకాలన్నీ. అంటే సూర్యమండలం ఇవన్నీ కూడా అందుకని పదభిన్నాహి లోకాయ మౌలి భిన్న అండభిత్తయే. అందుకని ఇలా ఎదిగేసరికి ఏమైపోయింది, భూండ అండలం అంతా ఉంది కదా, దాని మౌలి భిన్న, దాన్ని తగిలింది. భుజ ప్రాంత దిగంతాయ. భుజములన్నీ కూడా దిక్కులన్నీ ఈ భుజాల వైపు ఉన్నాయి. భూతానాం పతయే నమః. అహి అంటే ఆగత్య జంతూన్ హినస్తి. అహి అంటే వచ్చి మరీ ఇబ్బంది పెడుతుంది. వ్యాఘ్రము కానీ, సర్పములు కానీ, వృశ్చికాదులు కానీ. ఇది భట్టభాస్కరుడే చెప్పారు. అది మేఘము. భూతపతి. భూతపతి అంటే సకల ప్రజలకు కూడా ఆనంద కలిగించేవాడు. అది అంటారు, అసౌయో సర్పతి నీలగ్రీవో విలోహిత ఉత ఏనం గోపా అదుష్యన్ ఉదహార్య ఉత ఏనం విశ్వాభూతాని సదృష్టో ముడయాతిన. నమ్మకంలో ఇది సూర్యుడు ఇస్తుంటే అసౌయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత, అదంతా కూడా వివరం చూసుకోండి, రుద్రాధ్యాయంలో వస్తుంది. ఆ దాంట్లో ఉత ఏనం గోపాదుషన్, గోపాలకులు అంటే పొద్దున్నే కాపలా కాసేవాళ్ళు, వాడు చూస్తున్నారు స్వామిని. అదుషన్ ఉదహార్య, నీళ్లు తెచ్చుకోవడానికి ఆడవాళ్ళు చాలా ఆకాశం నమస్కారం పెట్టి ఉంటున్నారు. అలాగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాడు ఆయన అంటూ భూతపతి అని అంటారు. అది విశేషం అన్నమాట. అలాగే ఇంకొక మాట కూడా చెప్పుకుందాం మనం. ఏమిటి? భూతపతి అన్న చోట అది అబద్ధా సర్వతో ముక్తా భూతా ఏవచ తత్పతి. అంటే మోక్షం పొంది బంధాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు బంధాలు లేని వాళ్ళు ముక్తులు, వాళ్ళకి పతి ఈయన. అందుకోసం అని చెప్పి మోక్షాన్ని కలిగించే మహానుభావుడు భూతపతి. ఇది కూడా మనకి స్కాంద పురాణమే చెప్తుంది. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.